Rage on that beat, going crazy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జోకర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనం మొన్న పార్ట్ 1 అయితే తీసినాం. అది మన కిలకోట మూసివేయడంతో పార్ట్ 1 అయితే తీసినాం. మొత్తం చూపిద్దామంటే మనకైతే టైం లేదు, కొంచెం లేట్ వచ్చినాం. అయితే ఇది మాత్రం ఈ కిలలో ఉన్న పెద్ద గుహ, అంటే అన్నిటికంటే ఇదే పెద్దది. ఈ గుహ మొత్తం మీకు చూపిస్తాం. ఇలా చాలా రహస్యాలు ఉన్నాయి. మీకు పిరంగులు అవి ఇంకా ఇప్పుడు మీకైతే పిరంగులు గుళ్ళు నరసింహస్వామి గుడి అయితే ఉంది. మీకు పార్ట్ 1 లో ఆంజనేయ స్వామి గుడి చూపెట్టినాం. ఇది అంతకంటే బాగుంటుంది. ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, చూడండి. ఫస్ట్ అయితే మీకు ఈ గుహ చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ అయితే వే ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఎప్పుడైనా పోటీకైనా ఏమైనా శత్రువులు వచ్చినా అని వీళ్ళకి ఇటు తప్పించే వరకు ఇటు తప్పిస్తారు. అందుకో కొంచెం అది వేరే ఉంటది. ఇప్పుడు మనమైతే ఇంకా వేరే 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 ప్లేస్లకి అయితే వెళ్ళాం, గుళ్ళకి వెళ్ళాం, గుడి కాడికి అయితే ఇప్పుడు పక్కా వెళ్ళాం. ఫ్రెండ్స్ అంటే ఇది చాలా చిన్నగా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే అయితే మానేర్ నది. అది వచ్చేసి అందులోకి లోయర్ మానేర్ డ్యామ్ అయితే కట్టిర్రు. అందులో బోటింగ్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్న. ఇది కెమెరా కనిపిస్తున్నాయి. అక్కడ బ్రిడ్జ్ అవుతుంది. ఓ ఫ్రెండ్స్ షిప్స్ కూడా బోటింగ్ అయితే చేస్తున్నారు అందులో కొంతమంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ ప్లేస్ అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇది చూస్తే పక్కా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఈ రాక్ అనేది ఈ బండ వట్టిగా కట్టడాల్లో వచ్చింది అనుకుంటారు, కానీ రాజులో ఇది సైనికులు ఎవరో ఒకరు కావాలని వేసారు. ఫ్రెండ్స్ ఇదైతే సొరంగ మార్గం. ఇళ్ళకై మనం కూడా చూడొచ్చు. సొరంగ మార్గం వచ్చేసి అట్లా చాలా అటు వెళ్ళరాకని అట్లా రాక్స్ అయితే బాగా వేసారు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపించబోయే చాలా ఆశ్చర్యపడతారు. మేము డైరెక్ట్ దరిదాపుల దాకా వచ్చినాం, డైరెక్ట్ చిట్ట చివరి దాకా వచ్చినాం. ఇంకా చాలా పైకి ఉంది, అది కూడా ఎక్కడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మీకు అయితే ఒక వింత ఉంది, మీరే చూడండి. సౌండ్ ఇక్కడ వేరే వస్తుంది, ఇక్కడ వేరే వస్తుంది. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ వింత ఏంటంటే ఇక్కడ కొంచెం లోపట సొరంగ మార్గం ఉందట. అందుకే హోల్ ఉంది కాబట్టి ఇది రీసౌండింగ్ వస్తుంది. హోల్ లోపటికెళ్ళి బయటికి ఇక్కడ ఏది లేదు కాబట్టి సౌండింగ్ వస్తలేదు. హోల్ అయితే దరిదాపుల దాకా ఉంటుంది, అందుకే ఇది ఇట్లా వస్తుంది. మేమైతే డైరెక్ట్ చిట్ట చివరి దాకా వచ్చినాం. ఇంకా పైన కట్టి వెళ్ళాం. మేము కూడా టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి 10 రూపీస్. మీకు అనిపిస్తుంది 10 రూపీస్ టికెట్ రేటు. ఇక్కడ మనం ఇదేదో బావి అంటారు, ఇదైతే మనం అన్ని చూద్దాం. పైన టూరిస్ట్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొంచెం ఎండ బాగుంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా లోపలికి అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే ఒక బావి అంటే ఇందులోనే మన రాజులు అనేది అంటే స్నానం చేయడానికైనా వాడడానికైనా ఇందులో నుంచే వాటర్ అయితే తీసుకునే వాళ్ళు. మెయిన్ సొరంగ మార్గం గోల్కొండ ఫోర్ట్ నుంచి ఇక్కడికి ఒక అది రహస్యంగా ఒక దారి అవుతుందట. లోపల నుంచి భూమిలో నుంచి అది గక్కంచేయి ఉంటుందని అది పెద్దలు అయితే చెప్పారు. అది అటు సైడ్ నుండి ఉంటుందట. ఇంకా మనం ఇంకా చాలా విశిష్టత అవుతుంది. ఈ మానేర్ డ్యామ్ అయితే మొత్తం కనిపిస్తుంది, మొత్తం కవర్ చేస్తుంది. ఈ కోట పైకి ఎక్కితే ఇంకా ఇక్కడ పిరంగులు అయితే చాలా బాగుంటాయి. అవి యూజ్ చేసి చాలా మంది శత్రువులు అయితే చంపేశారు. అక్కడ మీరు చూసినట్టయితే అటు కెమెరా ఇట్లా అటు చూసినట్టయితే అక్కడ మీకు కొన్ని తాటి చెట్లు మునిగినవి కనిపిస్తున్నాయి. అవి వచ్చేసి బురుజులు అంటారు, బురుజులు. ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఇది విలేజ్ వ్యూ ఫోటేజ్ అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం విలేజ్ లొకేషన్, విలేజ్ ఎలా ఉంది ఇక్కడ నుంచి అయితే మొత్తం కనిపించేది. అయితే ఇక్కడ నుండి మన రాజులు అయితే చూసేవారు. ఇక్కడ కొంచెం యాంగిల్ కనుక ముందుకు వస్తే ఇక్కడ మొత్తం మన కోటకి ఇవరి దాకా అంటే పార్ట్ 1 లో అవన్నీ చూపించినాం. అక్కడ మన వాళ్ళైతే వెళ్తుర్రు. అక్కడ లైటింగ్ షో అదంతా, ఇదంతా విలేజ్ వ్యూ అయితే
ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్దాం. మీదాకా వచ్చినట్టే ఇంకా అడిపోయి అదే మినార్స్ కోట ఉంటది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ రహస్యాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం. దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే వచ్చేసి ఇది ఊగే మినార్. అంటే ఊగే మినార్ అంటే ఇక్కడ 2 మినార్లు ఉన్నాయి కదా, ఆ 2 మినార్స్ అయితే ఇందులో ఇదో ఏదో ఒకటి ఊగుతుందట. అంటే ఇట్లా ఊగుతుందట. మనమైతే వెళ్ళి అది ఎక్కి ట్రై చేద్దాం, అది నిజమా కాదా. ఇదైతే పక్క వీడియోలో పక్క అది మాత్రం చూపిస్తాం. ఇదైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చి మినార్ డిజైన్ అయితే ఇలా ఉంటది. ఇక్కడ బాగా మంది ఎవరు టూరిస్టులు రాకపోవట్ల పిట్టలన్నీ నివాసం ఏర్పరచుకున్నాయి ఇక్కడ. ఇంకా వచ్చేసి ఇంకా మనం ఇటు సైడ్ అయితే లోపలికి అయితే వెళ్ళచ్చు. ఊగే మినార్ అంటే ఎక్కడానికి వే కావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇది వే మాత్రం ఏది కాదు. ఆ ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మన గోకస్ మొత్తం ఇట్లా తిరిగి మొత్తం అక్కడ కొట్టేవి మొత్తం చాలా కలర్ఫుల్ గా వచ్చేది. వీడియో చూడటానికి అయితే బ్యూటిఫుల్ గా ఉండేది. ఇంకా ఇది వచ్చేసి ఇదేదో రహస్యం ఉందంట, అది మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇంకా అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడనైతే మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి. చాలా మూవీ షూటింగ్స్ వచ్చేసి ఒక మూవీ షూటింగ్ పేరు చెప్తా, అది కూడా చాలా పాపులర్ హిట్ అయిన మూవీ. అది వచ్చేసి దొరసాని మూవీ. దాదాపు 50% ఎక్కువనే ఈ కోటలో అనేది షూటింగ్ అయితే తీసిర్రు. మెయిన్ పార్ట్ వచ్చేసి అదొకటి ఇందులో ఉంటది, మీద పిరంగులో ఉంటది, దాంతో అయితే ఉంటది. ఫస్ట్ మనం అయితే ఇటు సైడ్ వెళ్ళి ఇటైతే చూద్దాం. షూటింగ్ ఇటు వచ్చేసి వేలేదు. ఇక్కడ ఫస్ట్ మీదకైతే వెళ్ళి మీదే చూద్దాం. పిరంగులు షూటింగ్ అయితే ఎట్లా చేసిర్రు, యాంగిల్స్. ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే విలేజ్ లొకేషన్ మొత్తం ఇక్కడ నుండి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడనే షూటింగ్ అనేది జరిగింది దొరసాని మూవీ. ఇక్కడ లొకేషన్ బాగుంది కాబట్టి ఇక్కడ మూవీ అనేది తీసిర్రు. ఇది వచ్చేసి పిరంగి అంటే ఫ్రెండ్స్ ఇలా గోలీ పెట్టి అంటే బుల్లెట్ లాంటిది పెట్టి ఇక్కడ పెడతారు ఫస్ట్ దాన్ని ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టి ఇట్లా లేపి అటు కొడతారు. అంటే ఇటు శత్రువుల ఇటు ఎటైనా కానీ ఇట్లా రొటేట్ చేసుకొని కొడతారు. వచ్చేసి అక్కడ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి చాలా కందకాలు అయితే ఉన్నాయి. ఇట్లా మీకు కనిపిస్తుంది యాంగిల్లో. అది వచ్చేసి బావి ఫ్రెండ్స్. మీకు నరసింహస్వామి గుడి అయితే చూపిస్తాను. ఆ గుడి వచ్చేసి ఇది చాలా విశిష్టత గల గుడి. కానీ అందులో దేవుడు చాలా అది భక్తితోటి చాలా నమ్మకం ఉంది. ఇక్కడ మీకు ఆనవాళ్ళు చూపిస్తాను. స్వరంగ మార్గాలై ఆనవాళ్ళు వచ్చేసి ఇందులో ఉన్నాయి. వచ్చేసి ఇందులో ఇటు సైడ్ ఇక్కడ మొత్తం కప్పిరి చూడండి, ఇందులో ఆనవాళ్ళు అయితే ఉన్నాయంట. ఇటు సైడ్ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఇంకా అటు సైడ్ ఇంతకు ముందే మనం అయితే అక్కడ దాకా వెళ్ళాము. మీకు చాలా పిరంగిలు అయితే చూపిస్తాను. వచ్చేసి ఇది ఫస్ట్ పిరంగి. అక్కడ వచ్చేసి మీకు క్లారిటీగా చూడండి, గమనించండి. అక్కడ స్ట్రేట్ గా అక్కడ ఒక పిరంగి, ఇక్కడ ఒక పిరంగి, అక్కడ ఫ్రెండ్స్ అక్కడ బుల్లెట్ కూడా ఉన్నట్టుంది. అది మనం చూసాం, ట్రై చేద్దాం, చూద్దాం. ఇక వచ్చేసి అన్ని కందకాల్లో ఉన్నాయి. ఇక్కడ వాటర్ వర్షం కొన్నప్పుడు వాటర్ ఇట్లా స్టోరేజ్ అయినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకుంటారు అన్ని అవసరాలకు. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఊగే మినార్లోకి వెళ్తున్నాం. ఇది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఊగే మినార్. అంటే మనమైతే అక్కడ దాకా వెళ్దాం, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఊగే మినార్లోకి అయితే వెళ్తున్నాం. అక్కడ 2 మినార్లు అయితే ఉన్నాయి. అందులో ఏది ఊగుద్దో ఏది ఊగదో మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే రీచ్ అయినాం మీదాకా. ఇదే హైయెస్ట్ పాయింట్. ఇంతకంటే ఎక్కువనైతే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కితే అది ఎవరైనా ఎక్కగలరు కావచ్చు. మనమే ఫ్రెండ్స్ మనమైతే ట్రై చేద్దాం. ఊతలే
ఫ్రెండ్స్ ఇది కాదు కావచ్చు, అది కావచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా భయంగా ఉంది. ఫ్రెండ్స్ ఏది కూడా ఫేకే కావచ్చు నాకు తెలిసి. ఫ్రెండ్స్ ఇవి ఫేకే. ఇంకా మనం పిరంగులు చూపించినాం. ఊగేమినార్ అయితే ఇది ఫెయిల్ అయితే అయింది, అంటే అది ఇంకా చాలా బలంగా ఊపాలి కావచ్చు. మనమైతే ట్రై చేసినాం, కాలేదు. ఇప్పటికే టైం అయితే 4:48 అవుతుంది. వచ్చేసి అది మూసేసే టైం అయింది. అందుకే లాస్ట్ మనం ఇది ఒకటైతే యూస్ వెళ్దాం. ఫ్రెండ్స్ ఇవే పిరంగులు అంటే. ఫ్రెండ్స్ ఇగోండి, ఇది చాలా రోజులైతే వాడలేం కాబట్టి ఇందులో అతుక్కపోయింది. లేకుంటే ఇది డైరెక్ట్గా లూజే ఉండు. ఇటు అయితే అటు, అటు అయితే ఇటు వచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది మరి అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా ఒక 5K వ్యూస్ టార్గెట్ చేస్తున్నాం. మీరు టక్కనైతే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే